రాజేంద్ర గారిని కొట్టే వాళ్ళే లేరు అసలు. ఆయన్ని పెట్టుకోవడం ఏంటి, ఒక విజన్ ఉండాలి. లోకేష్ కనకరాజు తీసిన మూవీస్ ప్రతిదీ కాస్తం చెప్పాల్సిన వర్ణాతీతం మూవీస్ అన్ని. అసలు నాగార్జునని ఒక విజన్ తోటి బయటకు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. నాగార్జున గారిని వాడుకోవాలే కానీ ఆయన చైన్ క్యారెక్టర్ అంటూ ఉండదు. లోకరాజ్ కనుక ఈయన మాత్రం 100% న్యాయం చేశాడు. అసలు నాగార్జున ఎలా ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలో 100% విజన్ తోటి పెట్టుకున్నాడు. సూపర్. సో సినిమాకి ఎంత కలెక్షన్ రావచ్చు అన్న? సినిమాకి మన వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశారుగా. ఎందుకంటే ఇప్పుడు తమిళ సినిమా కూడా ఒక రేంజ్కి వెళ్తుంది ఆయన సత్యరాజ్ గారు కూడా చెప్తున్నారు. ఆ రేంజ్కి ఇంకా మించి వెళ్ళిపోయింది అనుకుంటున్నాను నేను. రజనీకాంత్ గురించి 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన రజనీకాంత్ గారి గురించి మనం చెప్పాల్సిన మన వయసు సరిపోదు. ఎందుకంటే రజనీకాంత్ గారికి ఆల్ ఓవర్ వరల్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. గ్లోబల్ స్టార్ ఆయన గురించి మనం చెప్పడం కూడా ఏదో కాకి అరుపులా ఉంటుంది. మనం చెప్పకూడదు. అది అందరికీ తెలుసు రజనీకాంత్ గారి ఇష్టం అని. లోకేష్ కనకరాజు పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? అస్సలు ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ రాజమౌళి గారి తర్వాత లోకేష్ కనకరాజు సూపర్. ఆ విజన్కి ఏ క్యారెక్టర్ని ఎలా వాడుకోవాలో లోకేష్ కనకరాజు పర్ఫెక్ట్ విజన్ ఉంది. సూపర్ భయ్య, సూపర్. అసలు ఒక మూవీ అని అంటే ఇలా ఉంటుందా? మనం బాహుబలి చూసాము, ఎక్కడ కూడా ఆడియన్ని